బాబు రాజా రోజు ఇలా అర్ధరాత్రి వరకు తిరగడాలేం నెమ్మది నెమ్మది. నీ మాట వింటే ఫైర్ ఇంజన్ లేవచ్చు. ఫైర్ ఇంజినా? అదే నాన్నగారికి ముద్దు పేరు ఫైర్ ఇంజన్. నన్ను చూసే ఫైర్ అయిపోతారు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయా? కాస్త అన్నం పెట్టాయా? పద. ఆయా నువ్వు నిశ్శబ్దంగా వడ్డించావనుకో, నేను శబ్దం చేయకుండా తిని పడుకుంటాను. అయ్యో ప్లేట్ల సౌండ్ ఫైర్ ఇంజన్. ఇవాళ ఏమంటలాయా? ఉలవచారు ములక్కాయ కూర. అయ్యో తొందరగా తినాల్సి వచ్చినప్పుడే మంచి కూరలు చేస్తారే, ఎలా? పిల్లి మ్యావు మ్యావమంటూ నువ్వు ఇప్పుడే రావాలా తల్లి? ఆయా దాన్ని వెంటనే పీక పట్టుకుని క్రికెట్ బాల్ లాగా బయటికి విసిరిపారాయి. దీని కారణంగా ఫైర్ ఇంజన్ మళ్ళీ రావచ్చు, లేకపోవచ్చు. ఇప్పటికి చేరావన్నమాట గూటికి. డాడీ మీరింకా మేలుకునే ఉన్నారా? అయ్యో పెందలాడే నిద్రపోకపోతే మీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది. ఆయా నాన్నగారు ఇంకా మేలుకునే ఉంటే అమ్మా నువ్వు ఏం చేస్తున్నారు? డాక్టర్ గారు ఏం చెప్పారు? పెందలాడే నిద్రపోమని చెప్పరా, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పరా? డాడీ మీరు వెళ్ళండి డాడీ, నిద్రపోండి డాడీ. ఎక్కడ నేను ఏం మాట్లాడుతానని అన్ని ముందుగా నువ్వే మాట్లాడేస్తున్నావు. ఎదిగిన కొడుకువి, బరువు బాధ్యతలు తెలియకుండా రాత్రి మగళ్ళు ఊళ్ళు బట్టి ఊరెగుతుంటే తండ్రి వాడికి నిద్రలా పడుతుందనుకున్నావురా? ఊరుకోండి, వాడిని భోజనం చేయనివ్వండి, తర్వాత కేకలేదు. నువ్వు తిను బాబు. తర్వాత కేకలేయడానికి వీడు నాకు దొరికితే కదే. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాడు. తెల్లవారు నేను వెళ్ళేసరికి లేవడు, రాత్రికి నేను వచ్చేసరికి ఉండడు, నేను పడుకున్న తర్వాత వస్తాడు. మరి వీడు నాకు దొరికేది ఎప్పుడు? అన్నం తినేటప్పుడు. కాబట్టి అన్నంతో పాటు తిట్లు కూడా తినవలసిందే. రాజా ఈ అల్లరి చిల్లరి తిరుగుళ్ళు మానేసి లక్షణంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను? అది వచ్చే సర్ప్రైజ్ డాడీ. నేను వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఐడియానే తట్టింది. వండర్ఫుల్. అసలు ఈ రోజు నేను ఇంటికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకైందో తెలుసా? కలకత్తా నుంచి మంగారాం తోటారాం అనే వ్యాపారస్తుడు వచ్చాడు. ఆయనతో వ్యాపార విషయాలు చర్చిద్దామనుకున్నాను. ఆయన చిన్న కారు ఎక్కి ఇదిగో ఇక్కడి నుంచి ఇలా బర్ర బయలుదేరాడు. ఈలోగా ఓ పెద్ద బెంజ్ లారీ ఇటువైపు నుంచి బర్రమని వచ్చింది. రెండు మంచి దెబ్బ తగిలిందా? నెత్తురు కూడా వస్తుందమ్మా. ఏది బాబు ఏది? చూశారా? అనవసరంగా ఆలస్యానికి కారణాలు అడిగి ఊపిరి తీసి ఏం చేశారు? వాడికి దెబ్బ కూడా తగిలింది. రక్తం కళ్ళాలో చూశారుగా, మీకు సంతృప్తిగా ఉందా? ఏమిటి లక్ష్మిని మాట్లాడింది? నేను వాడిని కోపడ్డాను, కేకలేశాను. దేనికోసం? వాడు అభివృద్ధిని కోరుకునేగా. 10 మందిలోనూ వాడు మంచి పేరు తెచ్చుకోవాలి అనే తాపత్రయంతోనేగా. మీరేం దిగులు పడక్కర్లేదు అయ్యగారు. తప్పకుండా రాజాబాబు మీరు గర్వపడేంత గొప్పవాడవుతాడు. ఖచ్చితంగా. డాడీ నేను వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను. దాంతో మన దశ తిరిగిపోతుంది. చూస్తూ ఉండండి. 6 నెలలు తిరగలోగా మన ఇల్లంతా బంగారమయం అయిపోతుంది. అదే నా లక్ష్యం. చూడండి సుజాత గారు, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఈ స్థలం చాలా అమూల్యమైందండి. నిజమేనండి. ఇప్పటికీ ఇక్కడ త్రవ్వకాల్లో చాలా శిథిలాలు బయటపడ్డాయి. ఇక ఆ ఉత్తరం వైపు ప్రారంభిద్దాం. అరే గుండె ఆగినట్టయిందిరా. ఆ అందాన్ని చూడగానే ఆకాశంలో ఉన్న చందమామ నేల మీదికి రాలినట్టయిందిరా. ఎక్కడ గురు? అక్కడే. ఒరేయ్ చూడు, ఆ మ్యాగ్నెట్ తో చెయ్యి కలిపి జోక్ చేసి వచ్చేస్తాను. మేడం కనిపించిందంతా మూటగట్టి లోపల తోసేయడమేనా? తీయండి మర్యాదగా బయటికి. అది అడగడానికి నువ్వెవరు? నేనా? స్వతంత్ర భారతదేశ పౌరుణ్ణి. దొరికిందంతా నేషనల్ ప్రాపర్టీ. దాని ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే లోపల తోసేయడానికి వీల్లేదు. మర్యాదగా తీయండి. తీయను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మిమ్మల్ని కాస్త తల్లకిందులుగా తిప్పి ఊపేస్తాను. లోపల ఉన్న సరుకంతా బయటపడుతుంది. ఏమిటి? ఏం జరిగింది? ఏమీ లేదండి. ఏదో విలువైన వస్తువు మూట కట్టి లోపల పెట్టుకుంది. చూడండి చూడండి. మిస్టర్ ఏమిటా మాటలు? ఇవిడ ఎవరనుకున్నావు? నాకేం తెలుసు? మా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఇక్కడ మేము పురాతన వస్తు పరిశోధన నిమిత్తమై తవ్వకాలు జరిపించడానికి వచ్చాం. ఐసి మరి ఆ విషయం చెప్పరేం మేడం? నేను కూడా ఏదో పురాతన వస్తువులు 4-5 వెతికి మీకు సాయపడేవాడిగా. జరిగిందని సారీ మేడం, వస్తాను. గురు సక్సెస్. కళ్ళజోడి అమ్మో నా కనబట్టలేదు. గురు కళ్ళజోడు నా కనబట్టలేదు. నా కళ్ళజోడు నా కనబట్టలేదు. నా కళ్ళజోడు. మేడం మేడం ఇదిగో చూడండి. ఏమిటిది?
మీకోసం సాధించి శోధించి తీసుకొచ్చాను. ఇది కళింగరాజు గారి కాలిజోడు. అంతఃపురం నుంచి స్త్రీవారు రాణివాసానికి వెళ్ళేటప్పుడు వేసుకునేవారు. వారు పోయిన తర్వాత ఈ జోడు తోడు లేక మట్టి పాలైంది. సో చూడండి, పరిశీలించండి. అచ్చిచ్చిచ్చిచ్చిచ్చు. పోనీ ఇది చూడండి, పల్లవరాజు గారి కళ్ళజోడు. ఒక రోజున వారు బాత్రూమ్ లో కాలుజారు స్లిప్ అయినప్పుడు రెండుగా విరిగిపోయిందట. దాంతో వారి సామ్రాజ్యం కూడా పతనమైంది. పరిశీలించండి. ఏ మిస్టర్, ఇలాంటి అడ్డమైన వస్తువులు తీసుకొచ్చే హరికథలు చెప్తే నమ్ముతాననుకున్నారా? పోనీ చూసి చెప్పండి, గుప్తుల నాటి శిల్ప సుందరి యొక్క యొక్క గంధపు చిప్ప. ఇదేమిటో అర్థమైంది గాని ఏమిటి మీరు ఒక చోట కుదురుగా నిల్చోకేది స్ప్రింగ్ మింగినట్టు ఇలా ఇలా ఎందుకు? బాగా కనిపెట్టారండి. చిన్నప్పుడు మా అమ్మ ఒక అలంగుళం స్ప్రింగ్ మింగించిందండి. అది నాతో పాటే పెరిగి పెద్దదై ఇప్పటికి 6 అంగుళాలు అయిందండి. అలాగా మహాశయ? మహాశయ, నా పేరు రాజా అండి. ఈ పురాతన వస్తువులన్నీ సేకరించడానికి కారణం ఎప్పుడు లబ్ డబ్ అని కొట్టుకునే నా గుండె మిమ్మల్ని చూడగానే ప్రేమ ప్రేమ అని సంగీతం ప్రారంభించిందండి. అలాగా? అయితే ఒక డాక్టర్ దగ్గర చూపించండి. ఇదేదో పెద్ద జబ్బులా ఉంది. ఏమండో, ఈ జబ్బు కాదండి, ప్రేమ జబ్బు, లవ్ డిసీజ్. ఏమ్మా సుజా, నిన్నేదో ప్రవకాలకు వెళ్ళావట, ఏం దొరికినాయి మీ డిపార్ట్మెంట్ కి? ఏముంటుందిరా అబ్బాయి, తట్టల కొద్ది మట్టి, గంపల కొద్ది రాళ్ళు. ఏమా అసలు నేరస్తులు దొరకటం అన్నే వాళ్ళకి ఎంత కష్టమో, పనికొచ్చే పురాతన వస్తువులు దొరకటం మాకు అంత కష్టమే. ఏమంటావు అన్నయ్య? మొత్తానికి చెడామడా పరిశోధించడం మీకు తప్పదు, వాళ్ళకి తప్పదు. అదిగో అదిగో బాబాయ్, మళ్ళీ ఏం ఆడుతూనే ఉంది. అవునరా అబ్బాయి, ఫోన్ చేసి అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది కదా, ఈలోగా ఫోన్ కోసమని అల్లల్లా ఆడిపోతుంది. ఫోన్ చేసి అవును బాబాయ్, ఎప్పుడు ఎవరితో ఒకరితో పరిచయం ఉన్నా లేకపోయినా ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటావు, దేనికి? ఫోన్ చేసి మాట్లాడడానికి పరిచయం ఉండక్కర్లేదా అబ్బాయి? అవతల వాడికి ఓపుకున్నంతసేపు మాట్లాడతాం, అవతల వాడు పెట్టేశాడు అనుకో మరొకరు ఫోన్ చేసి మాట్లాడతాం. అబ్బో, ఈ లాభం రెచ్చిపోతుంది. ఫోన్ చేస్తాం. ఏమిటో బాబాయ్ ఈ ఫోన్ పిచ్చి. ఏముందన్నయ్య, పెద్ద వయసు, పని లేకపోవడంతో కాసేపు క్లబ్కి వెళ్తారు, ఇంట్లో ఉంటే ఫోన్ లో పిలిపెట్టి ఇదే పని. హలో, ఎవరు? నేను బాబాయ్ నా బాయ్. ఈ పేటకి, ఈ ఊరికి, నాకంటే చిన్నాళ్ళకి పెద్దాళ్ళకి కూడా బాబాయ్నే. పెట్టేయొద్దు, తెలిసేదేమిటయా మాట్లాడుకోవడానికి. మాట్లాడు. సబ్జెక్టా 1,00,000 ఉంటాయి. మాట్లాడనా? కాకరకాయ గురించా, కాలేజీ కుర్రాళ్ళ గురించా, కట్నాల సమస్య గురించా, కారు మెకానిజం గురించా, కాకరాయిల మనస్తత్వం గురించా? ఇష్టం లేదా? సరే చెప్పు, టాపిక్ మారుద్దాం. అగ్ని ప్రమాదాల గురించా, ఆవకాయ, ఆవు నెయ్యి. పెట్టేశాడే పకీరు వెత.